స్వర్గాధిపతి ఇంద్రునికి కొంత గర్వం కూడా ఉండేది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగానే శ్రీకృష్ణుడు జన్మించాడని తెలిసి కూడా కృష్ణునిచే పూజలు అందుకోవాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఈ విషయం తెలిసిన కృష్ణుడు ఇంద్రుని గర్వం అణిచి అతనికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో గోవర్ధన పూజ చేసే రోజు కూడా వచ్చింది. ద్వాపర యుగానికి ముందు గోవర్ధన పూజకు ఇంద్రయాగమనే పేరు కూడా ఉండేది. గోవర్ధన పూజ రోజు గోకులంలో ఉన్న వారందరూ ఇంద్రుణ్ణి పూజించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఇంద్రుని గర్వం అణచడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీకృష్ణుడు గోకుల వాసులతో ఇక నుంచి ఇంద్రుణ్ణి పూజించవద్దు, మనకు ఆహారాన్ని మన పశువులకు గ్రాసాన్ని ఇస్తూ వర్షాలు కురవడానికి సహకరించే ఈ గోవర్ధన పర్వతాన్నే మనమందరం పూజిద్దామని అంటాడు. గోకుల వాసులకు కృష్ణుని మాట వేదవాక్కు లాంటిది. అందుకని వారందరూ గోవర్ధన పర్వతాన్నే పూజించసాగారు.